ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, అదాని పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఎల్టీఐ మైంట్రీ, బ్రిటానియా, నెస్లే, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. హలో సార్. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. సార్, మార్కెట్స్ ఒక రేంజ్ బార్డ్లోనే కదలాడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? మన వాళ్ళు ఇంతకు ముందు కూడా మనం మాట్లాడామండి. ఇండియా బిఎఫ్ఎక్స్ అంటారు, రెండోది పిఈ ప్రైవేట్ ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ అంటారు. మన బిఎస్సి సెన్సెక్స్ అన్ని కూడా పీక్ రీచ్ అయ్యి ఆల్రెడీ ఫైల్డ్ బేస్డ్ ఆన్ షేర్ వాల్యూ అండ్ బిఎఫ్ఎక్స్ వాల్యూ ప్రకారం వీఆర్ ఎట్ ద పీక్. ఇది రేంజ్ బౌండ్ లోనే ఉండాలి అనేది ఫిలాసఫీ. అంటే Q4 రిజల్ట్స్ వచ్చి అండ్ మన దీని ఎలక్ట్రల్ రిలీజెస్ వచ్చిన తర్వాత then it will start seeing some upward beating అండి. Most of the news in market ఏంటంటే till December 2024 market will run little bit positive. December లో US ఎలక్షన్ రిజల్ట్స్ అవుట్కమ్ రావడం, ట్రంప్ బైడెన్ అనేది డిపెండ్ అయ్యి ఉండి అక్కడ నుంచి మార్కెట్ విల్ టేక్ ఇట్ అని అంటున్నారు. ఒకటి ఇండియన్ ఎలక్షన్స్, ఒకటి యుఎస్ ఎలక్షన్స్. దీస్ టూ ఆర్ గోయింగ్ టు ప్లే ఎ బిగ్గర్ రోల్ అండి. ఓకే, రైట్. లెట్స్ హోప్ సార్. కాలర్ ఉన్నారు, గుప్తా గారు. గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అండి. నా దగ్గర అహ్లూవాలియా కాంట్రాక్ట్, కేసాల్వ్, గ్యాబ్రియల్ ఉన్నాయండి. అహ్లూవాలియా కాంట్రాక్ట్ లాస్ లో ఉంది, కేసాల్వ్ ప్రాఫిట్ లో ఉంది, గ్యాబ్రియల్ ఉంది. ఈ కేసాల్వ్ ఇంకా ఉంచుకోవచ్చా, గ్యాబ్రియల్ ఇంకా అక్యుములేట్ చేయొచ్చా? అహ్లూవాలియా ఏం చేయాలి, లాస్ లో ఉంది. ఓకే, జేఎస్ఆర్ కదండి ఇంకోటి అడిగింది. అవును సార్, ఇండియా అండి. ఇంకోటి గ్యాబ్రియల్. ఓకే, గ్యాబ్రియల్ చూసాను. ఓకే సార్, జేఎస్ఆర్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ డీసెంట్ పొజిషన్. అహ్లూవాలియా మీరు వెయిట్ చేయండి సార్, ఇమీడియట్ గా డోంట్ టేక్ ఎనీ కాల్. గ్యాబ్రియల్ ఇట్ విల్ గ్రో వెల్ అండి. ఇది ఎందుకంటే బేసికలీ ఇట్ ఈస్ ఇన్ షాక్ అబ్జర్వర్స్. ఇందులో చాలా మంది ట్రై చేశారు ఇంతకు ముందు. షాక్ అబ్జర్వర్స్ లో ఒక కొత్త రకం టెక్నాలజీ తీసుకొద్దాం, సక్సెస్ అవ్వలేదు. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ విత్ ద పేటెంట్ దెన్ ఇట్ విల్ బి సీన్ చాలా డిఫరెంట్. అప్పుడు ఈ స్టాక్ పడే అవకాశం. యాజ్ ఆఫ్ మార్కెట్ లో పేటెంట్స్ వస్తున్నట్టు ఏవీ లేవు. సో ఇట్ విల్ వర్క్ వెల్ అండి. రైట్. ఇంకో కాలర్ అండి, వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. ఐఆర్ఎఫ్సి ఐఆర్ఈడి ఉంటే ఉంటారా, తీసే ఉంటారా? ఐఆర్ఎస్ అనా? ఐఆర్ఎఫ్సి సార్, ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే ఐఆర్ఎఫ్సి. ఓకే, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. మీరు పాజిటివ్ సైడ్ చూడండి, అదే పాజిటివ్ సైడ్ చూడండి సార్. డోంట్ లుక్ ఎట్ నెగటివ్ సైడ్. యాక్చువల్ గా దిస్ స్టాక్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఫర్దర్ వెల్. ఎందుకంటే రైల్వేస్ లో lot of changes are happening. Many people are getting into the railways area. This is going to do well and let us not sell off. Even if you are making profit, good to continue. ఇంకోటి ఏది అడిగారు వెంకటేశ్వర గారు? ఐఆర్ఈడి మేడం, ఐఆర్ఈడి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఐఆర్ఈడి దీని కూడా స్కోప్ బాగానే ఉంది సార్. బట్ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ గవర్నమెంట్ ఎక్కడ నిలబడుతుంది అనే దాని మీద ఈ స్టాక్ మీదకి కిందకి అయింది. ఇది ఇప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్ కి ఇబ్బంది లేదు, దే కెన్ గివ్ మోర్. ఎందుకంటే రైల్వేస్ లో చేంజెస్ హ్యాపెనింగ్. బట్ ఈ సోలార్ ప్యానల్స్ ఎక్స్పాన్షన్, గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకింగ్, ఈ ఇష్యూస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కనుక సాల్వ్ అవుతే కరెంట్ గవర్నమెంట్ కంటిన్యూ చేసి దాని ఫోకస్ ఆన్ IREDA లో ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ డూ వెల్ సార్. కరెంట్లీ నేను హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే ప్రైస్ పడింది మీరు ఆల్మోస్ట్. It went to 214, it came down to 136. The reason is market కొద్దిగా నెగిటివ్ గా చూస్తాం సార్ సెంటిమెంట్ బికాస్ ఆఫ్ ది పొలిటికల్ సిచ్యువేషన్. So it is very positive for current government, but they are not until as results outcome and the focus is there, they will not take a call on it. రైట్ సార్. 5-6 వీక్స్ నుంచి వరుసగా మిడ్ క్యాప్స్ లో సెల్లింగ్ అనేది చూసాము. ఇప్పుడు కొంచెం తేరుకున్నాయి కదా సార్ మిడ్ క్యాప్స్, అప్ మూవ్స్ అని చూస్తున్నాము. సో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్? హౌ అబౌట్ స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్, వాటిలో ఎప్పుడు వస్తుంది అంటారు చేంజ్? రెండు విషయాలంటే మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ 3 విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి
ఈ పర్టికులర్ కంపెనీస్ కి షేర్స్ విల్ బి వెరీ లెస్. డిమాండ్ సప్లై చేసినప్పుడు సప్లై ఇస్ వెరీ లెస్, డిమాండ్ గ్రో అయినప్పుడు వెళ్తుంది. ఇది మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే టిప్స్ ఆఫ్ ది పర్టికులర్ స్టాక్ అండ్ గ్రోత్ ఆఫ్ ది పర్టికులర్ స్టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది టిప్స్ షేర్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 1 year ఏమంటే మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా గ్రో అయ్యండి, ఎందుకంటే లార్జ్ క్యాప్స్ కి లిమిటేషన్ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పాను ఇది VFX, పే మల్టిపుల్, ఇవన్నీ లిమిటేషన్స్ ఉండడం వలన పీపుల్ ఫోకస్ వెల్త్ క్రియేషన్ కి హై వాల్యూ స్టాక్ నుంచి లోవర్ మిడ్ క్యాప్ కి స్మాల్ క్యాప్ కి వెళ్ళారు. దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అయితే రిలీజ్ ఏంటంటే రెవెన్యూ గ్రోత్ అంటే కన్సంప్షన్ ఆఫ్ ఇండియన్ కన్సంప్షన్ అంత రాత్రి అంటే కన్సంప్షన్ ఎవ్రీ క్వార్టర్ 30% గ్రోత్ ఇన్ కన్సంప్షన్ అంటే దే కంటిన్యూ టు గ్రో అండి. ఇఫ్ ఎవ్రీ క్వార్టర్ 30% కన్సంప్షన్ లేదు, కన్సంప్షన్ ఇస్ కేమ్ డౌన్ టు 10% ఆన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ అనగానే the first and foremost people who got beaten down is mid cap, small cap and micro cap stocks. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ పొటెన్షియల్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ యాజ్ అడ్విస్డ్. సో కరెంట్ గా జరిగిన అదే విషయం, కన్సంప్షన్ ప్యాటర్న్ తగ్గింది అనే మార్కెట్ లో న్యూస్ రావటం వలన ఈ కొన్ని స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని స్టాక్స్ పడ్డాయండి మార్కెట్ కరెక్షన్ లో. స్లోలీ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద సినారియో, బట్ సబ్జెక్ట్ టు కన్సంప్షన్ గ్రోత్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ 2-3 quarters అట్లీస్ట్ 10% and above అంటే ఇట్ ఇస్ సీన్ వెరీ పాజిటివ్. రైట్, కాలర్ తీసుకుందాం సార్. శర్మ గారు. నమస్కారం అండి సార్. KPIT టెక్నాలజీ 100 రూపాయలు, JSW అనేది 70 రూపాయలు హోల్డ్ చేస్తున్నాం సార్. ఇంకా పెరగచ్చండి లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? KPIT టెక్నాలజీస్ ప్రాఫిట్ బుక్ చేయండి సార్. JSW ఎనర్జీ కదా మీరు అన్నది? అవును సార్, JSW ఎనర్జీ. JSW ఎనర్జీ మీరు హోల్డ్ చేయొచ్చు సార్. దెర్ ఇస్ ఏ పవర్ సెక్టర్ లో దెర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇస్ దేర్ అండ్ స్టాక్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్. అండ్ మీరు చూస్తున్న లాట్ ఆఫ్ అనలిస్ట్ ఆల్సో సెడ్ హోల్డ్ ద స్టాక్, డోంట్ సెల్ ద స్టాక్. సో ఆల్మోస్ట్ ఆల్ ఎనర్జీ సెక్టర్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ కదా సార్? అవును. పోర్ట్ఫోలియోలో ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే రిక్వైర్మెంట్ ఆఫ్ పవర్ హాస్ గాన్ అప్ ఇన్ ఇండియా. డిమాండ్ అంత సప్లై చేయలేకపోతున్నాము. ప్రైవేట్ ఎనర్జీ మీద గవర్నమెంట్ డిపెండెన్సీ పెరుగుతుంది. చాలా చోట్ల పవర్ ప్రైజెస్ పెంచలేదు. అండ్ రెన్యూవల్ ఎనర్జీ రావటం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ కేమ్ డౌన్. బట్ దెర్ విల్ బి ఎన్ అప్ స్టాక్ ఇన్ ప్రైసింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. డిమాండ్ సప్లైలో when the supply is limited, demand is high, government can control demand only by increasing the price. If that happens, all the stocks will see a huge profitability. అందుకనే ఈ పవర్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా దే ఆర్ లుకింగ్ వెరీ పాజిటివ్ ఇన్ ద మార్కెట్. యూ లుక్ ఇంటూ ఎనీ ఫారెన్ రిలేటెడ్ స్టాక్ దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్ అండి. రైట్ సార్, పోర్ట్ఫోలియోలో కొత్తగా యాడ్ చేసుకోవచ్చు కూడా. రైట్, ఇంకో కాలర్ ఉన్నారు సార్. సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ రత్నాకర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో REC ఒకటి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి, అయాన్ ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కోసం? లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year కోసం తీసుకోవచ్చు. 3 ఓకే, 3 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ 3 కూడా పవర్ సెక్టర్ రిఫర్స్. మీరు మేడం ఇవాళ న్యూస్ చూసారో లేదో, ద కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ హాస్ రీచ్ ద పీక్. న్యూ పీక్స్ రీచ్ అయింది. అదర్ సైడ్ హైడ్రోకి వాటర్ లేదంటున్నారు. మనం చూస్తున్నాం రిజర్వాయర్స్ అని ఇండిపెండెంట్ పేపర్లు ఇస్తున్నారు. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ గ్రోత్ అనుకున్న విధంగా గ్రో అవ్వట్లేదు. దేర్ ఇస్ స్టిల్ లాట్ మోర్ కెపాసిటీ హ్యాస్ టు బిల్డ్. కరెంట్లీ కోల్ మీద డిపెండెన్సీ ఎక్కువ పెరిగింది. ఇంకా గవర్నమెంట్ స్టిల్ 67% ఆఫ్ ది ఎనర్జీ ఇస్ కమింగ్ ఫ్రమ్ కోల్. సో అందుకని కోల్ ఇండియా స్టాక్ కూడా మీరు చూస్తుంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ లో ఇట్ హాస్ డన్ వెల్. ఈ డిపెండెన్సీ అని కోల్ పవర్ సెక్టర్ పెరగడం వలన కోల్ ఇండియా రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా దే ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. సో ఈ ఫ్యాక్టర్స్ మన కళ్ళు ఎదుర్కొంటే కనిపిస్తున్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ వెల్ అండి. కంటిన్యూ టు హోల్డ్. రైట్, అలాగే PSU స్టాక్స్ లో బయింగ్ ఆపర్చునిటీ ఉందంటారు మీరు. వాట్ డు యు సే అబౌట్ ఇట్? సడన్లీ PSU స్టాక్స్ ఆర్ లుకింగ్ బెటర్. ఎందుకంటే గవర్నమెంట్ కన్సల్టేషన్ చేసి దే మేడ్ సమ్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్ టు డూ బిగ్గర్ యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్. అండ్ దీని ఎఫిషియన్సీ బిల్డ్ చేసి టాప్ లైన్ గ్రాస్ మార్జిన్ కూడా బాగా బిల్డ్ అయిందండి. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. ప్లీజ్ ఇన్వెస్ట్. కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్, ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఫ్యూచర్, current market situation is very favorable for PSUs. Generally, market perception ఏంటంటే PSU stocks are meant for dividend paying stocks. They are not a value creation stock. But suddenly, because of consolidation, what
the existing government has done over a period of time, and that resulted in value creation of these particular companies, and price multiple compared to private sector peers తక్కువ ఉంది కాబట్టి they have become very attractive in terms of investment. రైట్, కాలర్ ఉన్నారు సార్. తిరుపతి రాజు గారు. సికింద్రాబాద్ మేడం, అక్కడ తిరుపతి నాయుడు అండి. ఓకే, చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి రాజు గారు. సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నమస్కారం. నేను డాబర్ ఇండియా 550 షేర్స్ 550 రూపీస్ ధరలో, తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ 2130 ధరలో 200 షేర్లు కొని దాదాపు 2.5 years అయింది సార్. వాటిలో పెద్దగా ఏం ప్రాఫిట్ లేదు, డాబర్ అయితే లాస్ లో ఉంది. ఏం చేయమంటారు? Surprisingly, right. Dabur India and Hindustan Unilever both has to do well, sir. Actually, when stock prices went little bit peak, మీరు ఆ టైం నమ్మలేదు, అండ్ ఈ స్టాక్ ప్రైసెస్ కూడా పెరగలేదు. మీరు అన్నట్టు దే హావ్ నాట్ డన్ వెల్. మీరు చూస్తుంటే డాబర్ ఇండియా ప్రైస్ బుకింగ్ ఎర్నింగ్ 10.3 times ఉంది, హిందుస్థాన్ యూనిలివర్ 10.4, గోద్రేజ్ 9.16, కోల్గేట్ 42 అండ్ మ్యారికో 16. ఈ రెండు ఎందుకు అంత పర్ఫార్మ్ చేయలేకపోయారు డాబర్ ఇండియా అండ్ హెచ్యుఎల్? మీరు చూస్తుంటే దే హావ్ నాట్ డన్ వెల్. రీజన్ ఈజ్ ద సేల్స్ హ్యాస్ నాట్ బీన్ గ్రోన్ బిగ్, సార్. నేచురల్ గ్రోత్ అయ్యి కానీ 20-25% గ్రోత్. దే ఆర్ నాట్ షోన్ ఎక్సెప్షనల్ గ్రోత్ అన్లైక్ స్మాల్ కంపెనీస్. Second, net profit also took a beating. We're choosing net profit, though top line has increased, net profit has not increased compared to their peers like Marico. And then a beating, sir, but we have to see how they are going to turn positive. And our the consumption story bound gani D2C brands nunchi pecha competition vachesi. That has worked really bad for both of them, Dabur and HUL ki. Renditiki chaala bad అయిపోయింది. అండ్ స్టాక్ మార్కెట్ కొద్దిగా నెగిటివ్ గా చూస్తున్నారు సార్ యాక్చువల్లీ. అదర్వైజ్ నేను మంచి పీక్ టైం నమ్మేసి అంటే బాగుంటుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ రిజల్టెడ్ స్టాక్ మార్కెట్ టు గో డౌన్ ఇస్ దిస్ ఐటీసీ, డాబర్ అండ్ హెచ్యుఎల్. రైట్, ఇంకో కాలర్ అండి, శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, నేను మీ ప్రోగ్రామ్ అప్పుడు కంటిన్యూ చూస్తాను సార్. నేను మీకు ఒక వీరాభిమాని సార్. థ్యాంక్ యూ. సార్, మిమ్మల్ని కలవాలంటే ప్రాసెస్ ఎలా సార్? సార్, నాకు ఒక 3 సెక్టర్ నుంచి స్టాక్స్ కావాలి సార్. గ్రీన్ ఎనర్జీలో లాంగ్ టర్మ్ సార్, ఒక 10-15 years. నా చిల్డ్రన్స్, నా వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు సార్. నా పిల్లలకి గిఫ్ట్ గా ఇవ్వడానికి గ్రీన్ ఎనర్జీ, రైల్వే, తర్వాత పీవీసీ పైప్స్ సార్. ఈ 3 సెక్టర్ నుంచి ఒక 3 స్టాక్ గానీ 4 స్టాక్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. గ్రీన్ ఎనర్జీ, పీవీసీ పైప్స్ లలో సార్, తర్వాత వచ్చేసి రైల్వేలో సార్. నాకడ నా పోర్ట్ఫోలియో ఇప్పుడు 20 lakhs ఉన్నాయి సార్. ఈ 3 సెక్టర్ నుంచి లేవు సార్. అది ఒక 20 years కి నా పిల్లలకి చిల్డ్రన్స్ గుర్తుగా ఇవ్వడానికి. సార్ 15 years టూ లాంగ్ అండి. డెఫినెట్లీ మార్కెట్ హ్యాస్ టు బి సీన్ వెరీ పాజిటివ్. గ్రీన్ ఎనర్జీ అనేది ఇప్పుడు హాట్, మీరు అన్నట్టు హాట్ మార్కెట్. Railway is also in heart. ఎందుకంటే India is moving from a regular railway which has not been disrupted. మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన వందే భారత్ ట్రైన్స్, ఫాస్ట్ ట్రైన్స్. Now you wanted to have a train which can run at 300 km/h. But మన ఎగ్జిస్టింగ్ ట్రాక్ సిస్టమ్ ఏదైతే ఉందో, the capacity to run on the track system is maximum 20 kilometers. ఇది కంటిన్యూస్ గా కొడితే కొన్ని బ్రిడ్జెస్ కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అండర్లైన్ బ్రిడ్జ్ నెవర్ బీన్ కన్స్ట్రక్టెడ్ టు మేనేజ్ 300 km స్పీడ్. బట్ దానికి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్రా కంపెనీస్ కి ఆపర్చునిటీ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ రైల్వేస్ హ్యావ్ టు స్పెండ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 10,000 crores to reach that kind of investment what we are looking at. మీరు 15 years లాంగ్ బేస్ అడిగారు. We don't know what really happens in 15 years. మనం చెప్పలేము సార్. లాంగ్ టర్మ్ 1 or 2 years ప్రాస్పెక్టివ్ ఇవ్వటం, ఎవ్రీ టైమ్ పోర్ట్ఫోలియో చేంజ్ చేయటం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ టికెట్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ టైర్స్ కానివ్వండి, జాకీ కానివ్వండి, కొన్ని స్టాక్స్ విచ్ కేమ్ ఎర్లీ, దే గ్రోన్ రియల్లీ బిగ్. టుడే ఫర్ దెమ్ కాంపిటీషన్ ఈస్ టూ హై. వాళ్ళు అనుకున్న కాంపిటీషన్ లోకి వెళ్ళలేదు.
కరెంట్ గా మేము చూస్తుంది ఏంటంటే టెక్, క్లీన్ టెక్, జనరేటివ్ ఏఐలో నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ కి ఇన్వెస్ట్మెంట్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. There are many analysts has given certain opinions, but opinions are subjected to change as the market scenario changes. So 15 years కి మాత్రం నేను మీకు సజెస్ట్ చేయలేను. మీకు బెస్ట్ ప్రాసెసెస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఉంటే వేర్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా ఇన్ సమ్ కేసెస్ ఇస్ 25 lakhs, ఇన్ సమ్ కేసెస్ ఇస్ 50 lakhs. మీరు వాళ్ళకి ఇస్తే దే చర్న్ ద పోర్ట్ఫోలియో ఎట్ రైట్ టైం యూజింగ్ ద మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ దే గివ్ యూ ద బెటర్ రిజల్ట్స్. బయట మార్కెట్ లో విన్న న్యూస్ ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లో 2017, 18, 19 లో పెట్టిన వాళ్ళందరూ కూడా లాస్ట్ 5 years లో యావరేజ్ 50% అండ్ అబౌవ్ రిటర్న్ చేసుకుంది. మీన్స్ portfolio has doubled and tripled on their investments in the last 5 years, which is not a case happened in many situations. అది మీకు బెస్ట్ ఆప్షన్ నేను చెప్పగలను. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెసిఫికలీ టెల్లింగ్ ఈ స్టాక్ పెట్టండి 15 years కానీ మాత్రం యాజ్ అన్ అనలిస్ట్ వీ కాంట్ సజెస్ట్ బికాస్ మార్కెట్ ఈస్ అన్సర్టన్, ఫ్యూచర్ ఈస్ వెరీ అన్సర్టన్ ఫర్ us. రైట్ సార్, ఇటు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అలాగే మంత్లీ ఆప్షన్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో టెక్నికల్ గా ఎలా ఉండొచ్చు అంటారు? ఆర్ మోర్ ఓవర్ ఇయర్ ఎండ్ ఫ్యాక్టర్ కూడా is going on. So what do you say? I think రేపు లాస్ట్ డే అనుకుంటానండి. గుడ్ ఫ్రైడే is a holiday for stock market if I remember. But government is trying to do, మీకు తెలియదే ఉంది, మన సాటర్డే కూడా చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ రిలీజ్ చేశారు కూడా T+0 స్టాక్స్. మీరు చూసి ఉంటారు, కొత్తగా 25 స్టాక్స్ రిలీజ్ చేశారు. సో నాకు తెలిసి రేపు స్టాక్ విల్ మూవ్ లిటిల్ బిట్ నెగటివ్ అండ్ ద మార్కెట్ విల్ క్లోజ్ అండి. And most of the transactions close out there already. Current BSE, which is around 72,000 or what, so it will remain more or less in the same space. And next year ki manaki current year base avutundi kada financial year 73,053 is the current BSE Sensex ante. నేను అనుకుంటున్నాను it should end at 72,500 కానీ 73,000 కానీ end అవ్వాలి. In a positive note for this market. And last 1 year లో Sensex also gain. మీరు last year చూస్తుంటే we're at 65, 66,000, that moved to 77. Almost 10 to 12% gain అయిందండి మీరు చూసుంటే స్టాక్ మార్కెట్ లో. And this is expected to continue next year also, overall the market perception బట్టి. And I request people to continue to look at it. మన మనలో చాలా మంది అనలిస్టులు ఏమన్నారంటే బై 2025 ఎండ్ స్టాక్ మార్కెట్ మీద స్టార్ట్ చేయడం 25 to 85 to 90,000, బై 2030 1 lakh crores అన్నారు. But we have to see how things will go about. And again, Veera Brahman garu gaani, fortune tellers gaani కొన్ని చెప్పింది ఏంటంటే 2026-27 లో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. ఆ ఈవెంట్స్ వలన వరల్డ్ లో కొద్దిగా షేకీనెస్ వస్తుంది అని అన్నారు. బట్ we don't know really whether it will happen. And surprisingly 2 years back some of the predictions like Ukraine Russia war జరగటం, హమాస్ ది ఇప్పటికీ నడుస్తుంది. ఇవేంటి లాంగ్ వార్స్ అయిపోయాయండి. సర్ప్రైజింగ్లీ దే ఆర్ నాట్ ఈవెన్ ఎండింగ్. ఇంత పీస్ మీల్ ఎన్ని పెట్టుకున్నా సరే వార్స్ ఆపలేకపోతున్నాము. ఇంకొకటి పెండింగ్ ఉంది ఏంటంటే చైనా వాడు ఎవరి మీద యుద్ధం చేస్తాడని వెయిట్ చేస్తాం. దీస్ ఆర్ ద ఫ్యూ నెగటివ్స్. అందుకని మేము చాలా మందికి ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్నాము. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఉండొచ్చు, గుడ్ టు గో, బట్ మార్కెట్ విల్ రియాక్ట్ వెరీ ఫాస్ట్ ఆన్ సర్టన్ ఫ్యాక్టర్స్. కీప్ కంటిన్యూ టు బుక్ ప్రాఫిట్స్ అండ్ బై ఎట్ డిప్స్ అనేది మా ఫిలాసఫీ కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్. బట్ ఇండియా ఇస్ కన్సర్న్, ఇట్ ఈస్ డూయింగ్ వెల్, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. రైట్. భాగ్యలక్ష్మి గారు ఉన్నారు సార్. భాగ్యలక్ష్మి గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము మహా బ్యాంక్ అను జొమాటో గురించి తెలుసుకున్నాను. లాభాల్లోనే ఉన్నాం మేడం. అంటే ఎగ్జిట్ కమ్మంటారా, ఉంచమంటారా? సరే మేడం, రెండు ఉంచుకోవచ్చు, జొమాటో అండ్ మహా బ్యాంక్ కూడా. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చేది జూన్ లోనండి. జూన్ లో మనకి మార్కెట్ బిహేవియర్ ఒకటి, కరెంట్ ఇయర్ క్లోజింగ్ ఒకటి, కార్పొరేట్ బుక్స్, నెక్స్ట్ ఇయర్ అవుట్కమ్ ఒకటి, ఈ 3 విషయాలు బయటకు వస్తాయి మనకి. బట్ ఈ 3 విషయాల్లో కూడా ఈ మహా బ్యాంక్ కానివ్వండి, జొమాటో కానివ్వండి, 2 నెగిటివ్ అయితే వెళ్ళవు. దట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ. మనం జూన్ లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని దాన్ని బట్టి కాల్ తీసుకున్నాం మేడం. కరెంట్లీ యూ కెన్ హోల్డ్ ద స్టాక్, దర్ ఇస్ నథింగ్ నెగిటివ్ ఫర్ యూ. రైట్. ఇంకో కాలర్ అండి, రవి గారు. రవి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం సార్, నా దగ్గర సుఖిరాన్ 6,500 షేర్లు 8 రూపాయల పావాలి కొన్నాను.
రిలయన్స్ పవర్ 11 రూపాయలు 2 రోజులు ఉన్నాం సార్. ఇప్పుడు మంచి ప్రాఫిట్ ఉంది కాబట్టి ఇది ప్రాఫిట్ బుక్ చేసుకొని హెచ్ఈ ఒకటి ప్రాఫిట్ ఒకటి తీసుకోవచ్చు అండి. సరే ఉంచుకోమంటారా, దీన్ని హోల్డ్ చేసుకోమంటారా? దేంట్లో ఇన్వెస్ట్ మీరు ఒకటి సుజనా ఒకటి చెప్పారు 211 రూపాయలు కొనింది ఏంటి సార్? అది 11 రూపీస్ కూడా కొన్నా అన్నారు. ఏ స్టాక్ అది? రవి గారు చెప్పండి మేడం. మీరు 11 రూపీస్ ఒక స్టాక్ కొన్నా అన్నారు కదా, ఏ స్టాక్ కంటున్నాను? అది రిలయన్స్ పవర్, ఆర్ పవర్. ఓకే 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 సార్. పని నేనేమంటానంటే పవర్ సెక్టార్వి ఉంచుకోండి సార్. మీకు రిలయన్స్ పవర్ కానీ ఇవి కానీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ టు డూ వెల్ ఇన్ కమింగ్ ఇయర్స్. సుజలాన్ మాత్రం ఇప్పుడు సేల్ చేయండి, మళ్ళీ యూ కెన్ ఇన్వెస్ట్. మీరు అడిగారు కదా రెండో స్టాక్, అది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే సుజలాన్ హెస్ డన్ వెల్. వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ డెట్ క్యాపిటల్ ని రేస్ చేసుకోవాలి, వాళ్ళు ఈక్విటీ క్యాపిటల్ రేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రీసెంట్ గా షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది, సమ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. కంపెనీ ఈజ్ ఇంకర్డ్ హ్యూజ్ లాసెస్ ప్రీవియస్లీ అండ్ స్టిల్ లయబిలిటీస్ ఆర్ హై. బట్ ఫ్యూచర్ చూద్దాం. కరెంట్ గా ఏంటంటే మార్కెట్ హెస్ టర్న్ వెరీ పాజిటివ్. తత్తి గారు పోయిన తర్వాత మార్కెట్ రివైవ్, దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. But currently I say you book the profit and let us see how we can take it to the next level. రైట్. అది గ్రోత్ కారణం ఒకటే, ప్లెడ్జ్ ప్రమోటర్స్ ప్లెడ్జ్ తీసేశారు వీళ్ళు. దే గాట్ దేర్ పర్సనల్ లోన్స్ అవుట్ ఆఫ్టర్ తంతి గారు పోయిన తర్వాత. మార్కెట్ హెస్ సీన్ వెరీ పాజిటివ్ ఫర్ దిస్ సుజనా. రైట్. ఇంకో కాలర్ అండి భాస్కర్ గారు. భాస్కర్ గారు అలా మేడం, ఇది నా దగ్గర డెల్టా కార్ప్ 1000 షేర్స్ ఉన్నాయండి 180లో. దాన్ని ఈ టైంలో ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా అని అడగండి ఒకసారి. డెల్టా కార్ప్ సో డెల్టా కార్ప్ బాగా హిట్ అయిందండి. అది బేసికలీ మన జిఎస్టి ఇంపాక్ట్ గేమింగ్ కంపెనీస్ కి వాటికి జరిగిన ఎఫెక్ట్ లో డెల్టా కార్ప్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఇట్ హెస్ వెంట్ డౌన్ యాక్చువల్ గా. And returns have really went bad actually. Currently average చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. Company is going to revive again, come back. They also crossed 1000 crores in revenue in a financial year, which is very very positive. Please average out చేసి wait చేయండి సార్. It is expected to turn very positive in coming days. They undergone that negativeness already in the market. సో ఏమంటారు సార్, Q4 రిజల్ట్స్ రాబోతున్నాయి, అలాగే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో వాట్ యు సే, వాట్ యు సజెస్ట్? లార్జ్ స్పెక్యులేటివ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎలక్షన్ లో హ్యూజ్ నెగటివిటీ ఏం కనిపించట్లేదు అంటే గవర్నమెంట్ కి. బట్ ఎనీ ఫ్యూచర్ ఈస్ అన్కంట్రోలబుల్, హౌ థింగ్స్ విల్ టర్న్ అరౌండ్. ఆల్వేస్ అంటే కాషన్ చేస్తాను డెస్టినేషన్ వైజ్. బట్ Q4 రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి బిలో నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇంతకు ముందు అంత ఫాస్ట్ గ్రోత్ మీకు కనిపించదు. బట్ ద ప్రెషర్ ఆఫ్ క్లోజర్ ఇస్ దేర్ ఆన్ ఎవ్రీ ఇండస్ట్రీ. జనరల్ గా నేను కనుక్కున్న హైదరాబాద్ మార్కెట్ లో చాలా ఇండస్ట్రీ బాడీస్ ని కానివ్వండి, బిజినెస్ వాళ్ళని కనుక్కుంటే దేర్ ఆల్ సేయింగ్ బిజినెస్ ఇస్ నాట్ వెరీ యాక్టివ్. అంత ఎంతూజియాజం, అంత ఎంకరేజింగ్ గా లేదనే చెప్తున్నా గ్రౌండ్ రియాలిటీ. ఐ విల్ నాట్ నేమ్ ఎనీ నేమ్స్, బట్ దట్ ఈస్ ద సిచ్యువేషన్. Q4 ఐఎమ్ నాట్ సీయింగ్ great results, but next year 24-25 మార్కెట్ రివైవల్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఫెడ్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది దే ఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద రేట్స్. ఇదేమవుతుందంటే FPI's ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ మార్కెట్ విల్ గో అప్, అండ్ ఆల్ దీస్ డేస్ దే ఆర్ సీయింగ్ నెగటివ్. దేర్ ఇన్వెస్ట్మెంట్ విల్ గో అప్, ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ విల్ గో అప్. దిస్ విల్ పాజిటివ్లీ ఎఫెక్ట్ ద మార్కెట్ ఇన్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రత్నాకర్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ.